జిల్లా మంగళగిరి ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ అందుబాటులో ఉందని కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా తెలిపారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2027 జనాభా గణనపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు హలో ఇడ్లీ సెంటర్ నుండి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు 5K పరుగు పందెం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ, రాబోయే 2027 జనాభా గణన ప్రాముఖ్యత గురించి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు 5K పరుగు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక స్వీయ గణన వెబ్సైట్ను ఏప్రిల్ 16 నుండి 30 వరకు ఉపయోగించుకుని సరైన సమాచారాన్ని నమోదు చేసుకోవాలని అలీం బాషా ప్రతి కుటుంబానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు జనాభా గణన ఆవశ్యకతను, దాని సమగ్రతను, సామాజిక అభివృద్ధిలో దాని పాత్రను వివరించడమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె. శకుంతల, ఎంఆర్ఓ రాఘవేంద్ర, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనకు 2027లో మనకు జనాభా గణన జరుగుతుంది. దానికంటే ముందుగా ఇప్పుడు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. స్వీయ గణన 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన స్టార్ట్ అయింది. 1వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ మే 1 నుంచి 30th వరకు మొత్తం కూడా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ మనకు ఎన్యూమరేటర్స్ ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇప్పుడు చేసుకుంటే 30th లోపల చేసుకుంటే దాని ఉద్దేశం అంటే మనకు జనాభా గణన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ఈజీగా అవుతుంది. తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా అక్యురేట్గా మనం ఎన్యూమరేట్ చేసేట్టు అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో జస్ట్ స్మాల్ ఒక 5K రన్ ఇక్కడ నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్కువగా చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సెన్సస్ వెబ్సైట్లో వెళ్ళి అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, అలాగే మా తహసీల్దార్ గారికి మనకు ఇబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొని